ఈరోజు టాపిక్ మనం ఉదయం లేవగానే చాలామంది కాళ్ళంతా నొప్పులు వస్తున్నాయి, కాళ్ళంతా లాగినట్టు అవుతున్నాయి, గుంజినట్టు అవుతున్నాయి, అట్లా చాలామంది కంప్లైంట్ చేస్తారు. సో అది ఎందువల్ల వస్తుందో చూద్దాము. ఇది కాలంతా లాగటం అనేది మనకేంటంటే మనది నరాలు ఉంటాయి అన్నమాట. మన బాడీలో నరాలు ఉంటాయి. ఆ నరాలు అనేది ఏంటంటే మన బాడీకి స్ట్రెంగ్త్ కావాలన్నా లేదంటే స్పర్శ తెలియాలన్నా ఇది సిగ్నల్ అంతా ఏంటంటే మన బాడీలో స్పైన్ నుంచి వస్తుంది. స్పైన్ అనేది ఏంటంటే మన బాడీలో చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఎందుకంటే మనకి బలం కావాలన్నా స్పర్శ కావాలన్నా చివరికి మనం యూరిన్ వెళ్ళాలన్నా మోషన్ వెళ్ళాలన్నా సిగ్నల్ అంతా ఈ స్పైన్ నుంచి వస్తుంది అనమాట. స్పైనల్ కార్డ్ అనే పెద్ద నరము. ఈ స్పైనల్ కార్డ్ అనేది బ్రెయిన్ ఒకే కంటిన్యూషన్. ఈ నరం ఏంటంటే ఒక్కొక్క నరము ఒక్కొక్క చోట డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మెడ నుంచి వచ్చే నరాలన్నీ చేతులకు వస్తాయి, అలానే నడుము నుంచి వచ్చే నరాలన్నీ కాళ్ళకు వస్తాయి. సో నడుములో ఏమన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటే కాళ్ళంతా లాగటం, గుంజటం, తిమ్మిరిలాగా రావటం, మొద్దుబారినట్టు అవటం అలా అవుతుంది. మెడలో ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెయ్యంతా లాగటం ఇలాంటివన్నీ అవుతాయి. ఇదేంటంటే పర్సన్ ఏజ్ని బట్టి లేదంటే తన యాక్టివిటీని బట్టి. సపోజ్ ఏంటంటే చాలామంది ఏంటంటే లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. ఆ లాంగ్ జర్నీస్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి స్పైన్ ఈ వర్టిబ్రల్ బాడీస్ అంటారు, ప్రతి దాని మధ్యలో డిస్క్లు ఉంటాయి అన్నమాట. ఆ డిస్క్ ఏమైనా బల్జ్ అయ్యి నరం మీద ఒత్తిడి పడే ఛాన్స్లు ఉంటుంది. లేదంటే సడన్గా ఎవరైనా ప్రాపర్ పొజిషన్లో లేకుండా బరువులు లేపటము, అంటే మనం కింద బరువు లేపేటప్పుడు వెన్నుపూస మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఏంటి కొంచెం బరువులు బాగా లేపటం. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తుంది ఏంటంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఎక్కువ అవుతున్నాయి, యంగ్ పేషెంట్లు ఉంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఊరికే నా కాలంతా లాగుతుంది, గుంజుతుంది, నడుములు లాగుతున్నాయి ఇవి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మన స్పైన్ యొక్క స్ట్రెంగ్త్కి, మన బోన్ యొక్క స్ట్రెంగ్త్కి సన్లైట్ ఎక్స్పోజర్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ అంతా పడుకొని ఉంటారు. సో ఏంటంటే వీళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ లేనప్పుడు ఈ బోన్స్ అనేవి వీక్ ఉండి నరం మీద ఒత్తిడి పడుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే ల్యాప్టాప్ల మీద గంటలు ఎక్కువ వర్క్ అంతే చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఏంటంటే కూర్చునే పొజిషన్ అంతా కిందకి బెండ్ అయిపోయినట్టు, ఏంటంటే మన స్పైన్ అనేది స్ట్రైట్ ఉంటుంది అనమాట, ఇట్లా కర్వ్స్ ఉంటాయి అనమాట. సో ఆ కర్వ్స్ని తగ్గట్టు కూర్చోవాలి. ఎప్పుడైనా మనం కూర్చునే పొజిషన్ స్ట్రైట్ ఉండాలన్నమాట. నెక్ని బెండ్ చేయటం లేదంటే కూలబడినట్టు కూర్చోవటం అలా చేసినప్పుడల్లా ఈ నరం అనే కాలువ అనేది చిన్న అయిపోయి నరాన్ని పట్టేస్తుంది. సో ఇప్పుడు యంగ్ పేషెంట్లో అయితే రీజన్ ఏంటంటే కూర్చునే పొజిషన్ ఒకటి, అసలు సన్లైట్ ఎక్స్పోజర్ అసలు లేకపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఎందుకంటే ఈ స్పైన్ చుట్టూ పారాస్పైనల్ మజిల్స్ అని ఉంటాయి. ఆ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, కొంచెం స్పైన్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండి, సన్లైట్ ఎక్స్పోజర్ సరిగ్గా ఉండి, పెద్దవాళ్ళల్లో అయితే కొంచెం ఓల్డ్ ఏజ్లో పెద్దవాళ్ళలో పర్టికులర్ లేడీస్లో అయితే ఒక్కసారి మెనోపాజ్ అయిన తర్వాత మన బాడీలో బోన్ స్ట్రాంగ్ అయ్యే హార్మోన్స్ అన్నీ గర్భసంచి నుంచి వస్తాయి అన్నమాట. సో మెనోపాజ్ అయిపోయిన గర్భసంచి ఆపరేషన్లు అయిన వాళ్ళల్లో బోన్స్ చాలా వీక్ ఉండి ఆ బోన్స్ అనేవి నరం మీద ఒత్తిడి పడతాయి. సో కాళ్ళంతా లాగుడు, తిమ్మిర్లు, మొద్దుబారినట్టు అవుతాయి. సో ఇదన్నీ ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం ఇది కరెక్టబుల్ అనమాట. పెద్దవాళ్ళలో అయితే బోన్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, కొంచెం కాల్షియం అనేది, విటమిన్ D3 అనేది ప్రాపర్గా ఉండాలి. పిల్లల్లో ఇట్లా యంగ్ వీళ్ళు ఎంప్లాయీస్లో వీళ్ళందరిలో ఏంటంటే స్టూడెంట్స్లో కూడా కూర్చునే పొజిషన్ ఎప్పుడైనా స్ట్రైట్ ఉండేటట్టు చూడాలి. ఎక్కువసేపు సెడెంటరీగా ఉండద్దు. ఏమన్నా బరువులు లేపేటప్పుడు ప్రాపర్గా కొంచెం మోకాళ్ళ నుంచి లేపేటట్టు చూడాలి. కొంచెం ట్రావెలింగ్ అప్పుడు ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి.